జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వాట్స్ రాంగ్ విత్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ హ్యాష్ ట్యాగ్ ను అమెరికా, యూరోప్ కేంద్రంగా భారత్ను దూషించడం మొదలుపెట్టారు. కానీ వారు మొదలుపెట్టింది ప్రస్తుతం వాళ్ళకే బూమరాంగ్గా మారింది. మన సోషల్ మీడియా వారియర్స్ దీనికి ధీటుగా సమాధానం చెప్పారు. వాట్స్ రాంగ్ విత్ ఇండియా అంటూనే అమెరికాలో డ్రగ్స్కు బానిసైన యువత, గుంతలు పడిన రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసిన ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం ప్రజలు మాత్రమే ఇందులో భాగస్వామ్యం కాగా ఈ ట్రెండింగ్లో భారత ప్రభుత్వము పాలు పంచుకుంది. ఇక సోషల్ మీడియా వారియర్స్కు మరింత సపోర్ట్ వచ్చి చేరినట్లయింది. దీంతో అమెరికా, యూరోప్ దేశాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అయితే ఈ ట్రెండ్ ఎందుకు మొదలుపెట్టారో తెలుసుకుందాం. భారత్ను అమెరికా, బ్రిటన్ దేశాలు ఎప్పుడూ 2వ తరగతి దేశంగానే భావిస్తాయి. బ్రిటిష్ వలసవాద పాలన నుంచి ఇప్పటి వరకు ఆ దేశాల భావన మారలేదు. ఇక్కడ రియాలిటీ చూడకుండా అమెరికాలో ఆఫీసులో కూర్చొని ఇక్కడ పరిస్థితుల గురించి చర్చించుకుంటారు. భారత్లో ఎక్కడా పరిశుభ్రత ఉండదని అనుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం, రోడ్లపై డ్రైనేజీ నీళ్లు, ఫుడ్ స్టాళ్లలో అపరిశుభ్రత ఉందని భావిస్తుంటారు. ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్లో కూడా అదే చూపించారు. ఒక వీడియోలో పానీపూరి కలపడాన్ని చూపిస్తూ చేతులకు కనీసం గ్లౌజులు కూడా లేవని హేళన చేశారు. మరో వీడియోలో రోడ్లపై గుంతలుంటాయని చెబుతూ పోస్టు చేశారు. దీనికి ధీటుగా భారతీయులు సమాధానం చెప్పారు. అమెరికాలో పరిస్థితులు ఎలా ఉంటాయో అనే దానిపై భారతీయులు పెద్ద ఎత్తున వీడియోలను సర్క్యులేట్ చేశారు. ఆ వీడియోలో మనం జాంబీ సినిమాలు చూసే విధంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. మీరంతా డ్రగ్స్కు పూర్తిగా బానిసలైన వారే. రోడ్లపై ఎలా పడితే అలా దొర్లుతున్నారు. కనీసం ఏం తింటున్నామనే సోయి కూడా లేదు. చెత్త కుప్పలో ఎవరో పాడేసిన ఆహారాన్ని ఏరుకొని తినడం, కనీసం నిలబడలేని పరిస్థితిలో కనిపిస్తున్నారు. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాలో ఇదే పరిస్థితి. అయితే ఇదెక్కడో మారుమూల పల్లెటూరులో అంటే అదీ కాదు. ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు కూతవేటు దూరంలోనే ఈ పరిస్థితి నెలకొంది. అంతటి దుర్భరంగా అగ్రరాజ్యం మారిపోయింది. దీనికి తోడు ఆ దేశంలో రైలు దోపిడీలు పెరిగిపోయాయి. ముఖ్యంగా లాస్ ఏంజల్స్ కేంద్రంగా ఈ దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడి రైల్వే స్టేషన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి ఏదైనా పార్సిల్ బుక్ చేస్తే అది ఇంటికి చేరుతుందా లేదా అనే ఆందోళన అందరికీ ఉంటుంది. దోపిడీల ధాటికి సంస్థలు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే లాస్ ఏంజల్స్లో ఆగే రైళ్లన్నిటిపై దోపిడీదారులు దాడులు చేస్తున్నారు. అక్కడ ఆగి ఉన్న రైలు పెట్టెల తాళాలు పగలగొట్టి లోపల ఉన్న పార్సిళ్లను దొంగిలిస్తారు. ఇలా కోట్లలో నష్టం జరుగుతుంది. అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికాలో ఇటువంటి ఘటనలు కోకొల్లలు. దీన్ని కూడా భారతీయులు వాట్స్ రాంగ్ విత్ ఇండియా అనే ట్యాగ్తో వైరల్ చేశారు. అమెరికా వంటి దేశంలో ఇటువంటి జరుగుతున్నాయని, కనీసం దొంగతనాలను కూడా ఆపలేని దేశం అమెరికాని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆ దేశంలో గుంతలేని రోడ్లు ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ అమెరికాలోనూ అటువంటి రోడ్లు ఉన్నాయి. అదేదో చిన్న చిన్న గ్రామాల్లో కాదు, పెద్ద పెద్ద నగరాల్లోనూ ఇదే పరిస్థితి. వాటిని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వారియర్స్కు భారత ప్రభుత్వం కూడా తోడైంది. మై గవర్నమెంట్ ఇండియా అనే ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ హ్యాండిల్లో ఇదే హ్యాష్ ట్యాగ్ను ఉపయోగించి భారత్ చేసిన అభివృద్ధి గురించి చెప్పింది. భారత్ పేదరికాన్ని దాదాపు రూపుమాపిందని, చంద్రుడిపై సౌత్ పోల్ను రీచ్ అయిన మొట్టమొదటి దేశం భారత్ అని, మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా IMF చెప్పిన విషయాన్ని, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ వృద్ధిని ఆ పోస్టులో చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగడంతో ఏకంగా ఇది ట్రెండింగ్గా మారింది. అయితే ఈ చర్యలకు అమెరికా, యూరోప్ ప్రజలు ఎందుకు పాల్పడినట్లు? సరిగ్గా ఎన్నికల ముందు ఇటువంటి చేయడానికి కారణమేంటి తెలుసుకుందాం. భారత్పై ఇటువంటి ప్రచారం చేయడం వెనుక కొన్ని యాంటీ ఇండియా ఫోర్సెస్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఒక ఆయుధంగా మారింది. ఏకంగా ఎన్నికలనే ప్రభావితం చేయడంలో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ప్రభుత్వాలను సైతం ప్రభావితం చేయగల శక్తిగా ఆవిర్భవించింది. దీన్ని ప్రస్తుతం అమెరికా, యూరోప్ కేంద్రంగా కొంతమంది పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. భారత్ ఏ మాత్రము ఎదగలేదని, ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయని చెప్పడమే వీటి ప్రధాన ఉద్దేశం. మన దేశం దినదినాభివృద్ధి చెందుతుంది. కొద్ది రోజుల క్రితం మన దేశ వృద్ధి 8.4% వృద్ధి రేటు నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 8.4%గా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో 8.4% వృద్ధి రేటు నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్పాదక, మైనింగ్, క్వారీ, నిర్మాణ రంగాలతో పాటు అన్ని రంగాలు అసాధారణ వృద్ధిని చూపాయి.
2023-24లో దేశ వృద్ధి రేటు 7.6%గా ఉండొచ్చని తన రెండో ముందస్తు అంచనాలో ఎన్ఎస్ఓ పేర్కొంది. జనవరిలో ప్రకటించిన తొలి ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3% జీడీపీ నమోదు కావచ్చని ఎన్ఎస్ఓ తెలిపింది. దాన్నిప్పుడు 0.3% పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును గతంలో 7.2%గా పేర్కొన్న ఎన్ఎస్ఓ ఇప్పుడు 7%గా సవరించింది. ప్రస్తుత ప్రపంచంలో ఇంతటి వృద్ధి కనబరుస్తున్నది కేవలం భారత్ మాత్రమే. అమెరికా వృద్ధి సైతం ఏడాదికి 2% మాత్రమే ఉండగా భారత్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వృద్ధి $3 ట్రిలియన్ చేరింది. మరో ఏడాదో రెండేళ్లకు ఇది $5 ట్రిలియన్ చేరుకునే దిశగా పరిగెడుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని రెసెషన్ భయం వెంటాడుతోంది. కానీ భారత్లో మాత్రం అటువంటి భయమే లేదు. IMF, ప్రపంచ బ్యాంకులు కూడా ఈ విషయంలో భారత్కు భరోసా ఇస్తున్నాయి. ఇప్పుడు పెట్టుబడిదారులకు భారత్ ఒక దిక్సూచిగా మారిందని ప్రపంచ సంస్థలు కొనియాడుతున్నాయి. ఇంతలా భారత్ అభివృద్ధి చెందుతున్న మన దేశంలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని ట్విట్టర్లో ట్రెండింగ్ చేయడం ద్వారా ఇక్కడ ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కాంగ్రెస్ కూడా సహకరిస్తోంది. అమెరికన్లు మన దేశాన్ని కించపరుస్తున్నా, ఎక్కడో జరిగిన ఒక సంఘటనను తీసుకొని దేశమంతా ఆపాదిస్తున్నా కాంగ్రెస్ దీన్ని అడ్డుకోకపోగా దానికి సహకరిస్తున్నారు. హస్తం పార్టీ సోషల్ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు భారత్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని, అది నిజమేనని ట్వీట్లు పెడుతున్నారు. అయితే వీరంతా ట్రాప్లో పడ్డారా, లేక ఈ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ దీనికి పరోక్షంగా సహకరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హస్తం పార్టీకి భారత్పై కుట్రల పన్నే విదేశీ కుట్రదారులతో ప్రత్యక్ష సంబంధాలుంటాయి. రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశీ యాత్రలు చేసినా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే భారత్పై ఎన్ని కుట్రలు చేసినా మన దేశం అడ్డుకుంటూనే ఉంటుంది. జార్జ్ సోరెస్ వంటి వారి కుట్రలనే మన దేశం అడ్డుకుంది. దాని ముందు ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ ఎంత? దీనికి భారతీయులు గట్టి సమాధానం చెప్తారు. వారు ఒక ట్వీట్ చేస్తే ప్రతిగా వందలాది కౌంటర్ ట్వీట్లు మనం చేయగలం. ప్రస్తుతం అదే జరుగుతుంది. అమెరికా అసలు రూపం బయట పెట్టడంతో అమెరికన్ల నోళ్లకు తాళాలు పడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.